ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో చైనా వ్యవహారం పలు అనుమానాలకు తావిస్తోంది. భారత జలాల్లో చైనాకు చెందిన గూఢచారి నౌక డాయాంగ్ ఈ హావో కదలికలు హాట్ టాపిక్ గా మారాయి. చైనా గూఢచారి నౌక భారత సరిహద్దు ప్రాంతానికి ఎందుకు వచ్చిందనేదే ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. అయితే ఇది పాక్ చైనా బంధాన్ని తెలిపేలా ఉందని, పాక్ కు సాయం చేసేందుకు చైనా గూఢచారి నౌకని మోహరించినట్లుగా భారత్ భావిస్తోంది. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో దాడి అనంతరం భారత్ ఉగ్రవాదులను ఏరివేసే ప్రక్రియను ముమ్మరం చేస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు భూమిపై ఎక్కడ ఉన్నా సరే వారిని వెతికి వెంటాడి మరీ శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఉగ్రవాదులపై ప్రతీకార చర్యల్లో భాగంగా పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన దాడుల్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు అండగా నిలిచిన పాక్ భారత్పై డ్రోన్లు, మిసైల్స్ తో దాడులకు దిగింది. దీంతో పాక్లోని ఎయిర్బేస్లపై భారత్ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్లోని కీలక 11 ఎయిర్బేస్లు ధ్వంసమయ్యాయి. భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పాక్ వందల సంఖ్యలో డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. కానీ భారత గగనతల రక్షణ వ్యవస్థలు పాక్ డ్రోన్లను నిర్వీర్యం చేశాయి. మరోవైపు భారత జలాల్లో చైనాకు చెందిన గూఢచారి నౌక డాయాంగ్ ఈ హావో కదలికలు కనిపించడం చర్చనీయాంశమైంది. అసలు చైనా గూఢచారి నౌక భారత్ సరిహద్దు ప్రాంతంలోకి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. అయితే ఇది పాక్ చైనా బంధాన్ని తెలిపేలా ఉందని, పాక్కు సాయం చేసేందుకు చైనా గూఢచారి నౌకను మోహరించినట్లు భారత్ భావిస్తోంది. ఆపరేషన్ సింధు నేపథ్యంలో చైనా నౌక భారత జలాలకు సమీపంలో సంచరించడం పలు అనుమానాలకు తావిచ్చింది. మన సముద్ర జలాల్లోని భారత నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యాన్ని, జలంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో చైనా పసిగట్టే అవకాశం ఉందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు భారత నౌకాదళం అత్యంత అప్రమత్తమైంది. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలంతర్గాములను మోహరించింది. చైనా గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టేందుకు వీలుంది. పాక్ తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు చైనా యుద్ధ నౌకను మోహరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్లోని కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే వాటిని ముందుగానే పసిగట్టి సదరు సమాచారాన్ని పాకిస్తాన్కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనా మోహరించిన గూఢచారి నౌకను సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్తో ఉద్రిక్త మధ్య చైనా గూఢచారి నౌక భారత సముద్ర సరిహద్దుకు దగ్గరగా రావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం చైనా భూగర్భ శాస్త్రం, భౌగోళిక భౌతిక సర్వే నౌక డాయాంగ్ ఈ హావో సముద్ర గర్భాన్ని మ్యాప్ చేయగలదు. సబ్మెర్సిబుల్ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. తాజాగా ఈ నౌక హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ నౌక మే 12, 13 తేదీల మధ్య అండమాన్ నికోబార్ దీవులను దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలోకి చేరుకుంది. మే 14న ఇది భారతదేశానికి ఆగ్నేయంగా హిందూ మహాసముద్రంలో కనిపించింది. అప్పటి నుండి ఓడ దాని ట్రాన్స్పాండర్ను ఆపివేయడం, దీనివలన దాని స్థానాన్ని ట్రాక్ చేయడం కష్టమైంది. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా సిపెక్ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండడం చైనాకు అత్యంత కీలకం. చైనా గూఢచారి నౌక నిఘా వెనుక ఇది కూడా కారణం కావచ్చు. ఈ నౌక భారత నౌకాదళ విభాగాల మధ్య కమ్యూనికేషన్ను అడ్డంకులు సృష్టించగలదు. యాంటీ సబ్మరైన్ వార్ఫేర్లో కీలకమైన జలంతర్గాముల రాకపోకలను ఇది మ్యాప్ చేయగలదు. అలాగే ఇక్కడ సేకరించిన సమాచారాన్ని పాక్లో నిర్మించాలనుకుంటున్న మిలిటరీ లాజిస్టిక్స్ బేస్ కోసం ఉపయోగించుకోవచ్చు. హిందూ మహాసముద్రంలో ఇలా చైనా నౌకల కదలికలు ఉండడం ఇదే తొలిసారి కాదు. 2024లో యువాన్ వాంగ్ 6 వంటి నౌకలను మోహరించింది. ఇది ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేసే లక్ష్యంగానే ఈ చర్యలు ఉన్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. గత కొన్నేళ్లుగా భారత్ చైనా మధ్య చెప్పుకోదగిన స్థాయిలో సంబంధాలు కొనసాగడం లేదు. కానీ ఒకప్పుడు ఈ దేశాలు సాంస్కృతిక బంధంతో ముడిపడి రాజ్యాలుగా ఉండేవి.
1962 యుద్ధానికి ముందు వరకు హిందీ చీనీ భాయ్ భాయ్ అనేంత దోస్తీ భారత్ చైనాల మధ్య ఉండేది. కానీ యుద్ధం తర్వాత ఈ రెండు దేశాల మధ్య బంధానికి వేటలు వారింది. గత కొంతకాలంగా సరిహద్దు సంఘర్షణలు, పరస్పర అపనమ్మకం, పోటీతో ఈ రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ప్రస్తుత పరిణామాలతో భారత్ చైనాల మధ్య నెలకొన్న పరిస్థితులు మారే సూచనలు కనిపిస్తున్నాయని భావించేలోపే మళ్లీ చైనా కుయుక్తులు పన్నుతోంది. భారత జలాల్లో చైనా గూఢచారి నౌక కదలికలు పాక్ మద్దతుగానే ఉన్నాయని భావిస్తున్న భారత్ చైనా వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని చెప్తున్న చైనా పరోక్షంగా పాక్ మద్దతిస్తుండటంతో భారత్ డ్రాగన్ కంట్రీని నమ్మే పరిస్థితి లేదు. భారత జలాల్లో చైనా గూఢచారి నౌక కదలికలు పలు అనుమానాలకు తావిస్తోంది. హిందూ మహాసముద్రంలో ఇలా చైనా నౌకల కదలికలు ఉండడం ఇదే తొలిసారి కాదు. ఈ ప్రాంతంలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేసే లక్ష్యంగానే చైనా చర్యలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.